నమస్తే. ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీకి చావు దెబ్బ తగిలిందంటే చావు దెబ్బ కాకుండా సెక్స్ దెబ్బ, రాసలీలలు, రంజలీలలతోటి రోజుకొక దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. నిన్న నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జు, మొన్నేమో తిరుపతిలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు, అటు మొన్న వచ్చేసేమో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక కార్యకర్త, పార్టీ నాయకుడే ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, పెద్ద పార్టీకి పెద్ద, జనసేన పార్టీలో అధినేత, సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సనాతన ధర్మమే నా లక్ష్యమని చెప్పుకుంటున్నటువంటి అధినేత మాటలు కేబేతర చేస్తూ రాష్ట్రంలో రోజుకొక రంజులీలలు, సెక్స్ లీలలు, శారీరక లీలలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు, నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రోజుకొకరు అమ్మాయిల్ని ఏడిపించటము, అమ్మాయిల్ని లోపరుచుకోవటము, అమ్మాయిల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేయటము, ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిల్ని నెంబర్ తీసుకొని నూడి ఫోటోలు తీపించుకోవడం, ఈ సభ్య సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో తెలియట్లేదని ఓ పక్క ప్రజా సంఘాలు, మరోపక్క మహిళా నేతలు, మహిళా మనులు చెబుతున్నా సరే జనసేన పార్టీలో అధినేత మాటలను కేబేతర చేస్తూ రోజుకొక మాటలతోటి మలుపు తిప్పుతున్నటువంటి ఈ రంజులీలలతో అల్లకొల్లాలం చేసినటువంటి ఏపీ రాష్ట్రం. ఇదే విషయానికి వస్తే అరవ శ్రీధరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే అమ్మాయిని లోపరుచుకొని అతి దారుణంగా సెక్స్ చేసి 5 సార్లు అబార్షన్ చేయించారని చెప్పేసి ఒక పక్క అమ్మాయి చెప్తూ ఉన్నది. మరో పక్క సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నానో తెలీదు. అబార్షన్ చేసినటువంటి ఆ డాక్టర్లు ఎవరో ముందుకు రావాలి, వాళ్ళ మీద చర్యలు ఉండాలి. రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ రాష్ట్రం. రోజుకొకటి రంజులీలతోటి, సెక్స్ లీలలతోటి సెక్స్ హెరాస్మెంట్లు ఎక్కువ అవుతున్నాయని ఒక పక్క చెబుతూ ఉన్నారు. ఒక శాసనసభ్యుడే 10 మందికి చెప్పవలసినటువంటి ప్రజాప్రతినిధే ఇట్లాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజా సంఘాలు, పక్క మహిళా నేతలు వాపోతూ ఉన్నాయి. ఒక పక్క ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటే, అనేకమైనటువంటి ప్రజలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు, మౌలికమైనటువంటి మార్పులు చేయక తికమక పడుతున్నటువంటి ఈ సందర్భంలో రోజుకొక మలుపు తిరుగుతుంది జనసేన పార్టీలో. కూటమి నేతల్లో అత్యధికంగా రాసలీలలతో దొరికిపోయినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు రోజుకొక మలుపు తిరుగుతూ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న, పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు అరవ శ్రీధరు ఇట్లాంటి రాసలీలలతోటి, రంజలీలలతోటి అమ్మాయిల్ని ఏడిపించడంలోని అతి దారుణంగా న్యూడ్ ఫోటోలతోటి న్యూడ్గా వీడియో కాల్ చేసుకుంటూ బట్టలు ఇంపేసి సభ్య సమాజానికి ఏం చూపెద్దాం అనుకుంటున్నారు? ఎందుకు చర్యలు లేవు కదా? కనీసం మీరు స్ట్రిక్ట్గా ఉండుంటే, మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు పట్టించుకొని ఉండుంటే ఇట్లాంటి ఆగునేమో. మా అధినేత ఏముందలే, మా అధినేత వదిలేస్తాడులే, మా అధినేత ఏం చేయుడులే, సనాతన ధర్మం అని చెప్పి ఆయన తిరుగుతున్నాడు అని చెప్పి అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోలు చూడండి, అతి దారుణంగా మెసేజ్లు చూడండి. మాట్లాడితే ఏఐ వచ్చింది, ఏఐలోని మార్ఫింగ్లు చేస్తున్నారని చెప్పి కళ్ళుబల్లి కబుర్లు ఆడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్న మాటలు చూడండి. నా కొడుకు నిప్పు అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఎప్పుడు నిజాయితీ పరుడు, నిప్పుగా బతికాడు, అట్లాంటి పనులు చేయరని చెప్పి తల్లి చెప్తూ ఉన్నది.
ఓ పక్క తండ్రి చెప్తూ ఉన్నాడు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అమ్మాయి డిమాండ్ చేసింది అంటున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పి అమ్మాయి చెప్తూ ఉన్నది, మెసేజ్లు చూపెడుతూ ఉన్నది. అమ్మాయి స్పష్టంగా చెప్తూ ఉన్నది, నన్ను సంవత్సరంన్నర పాటు సెక్సువల్గా నన్ను హెరాస్మెంట్ చేసి నాతో పడుకొని 5 సార్లు అబార్షన్ చేయించి నన్ను నానా నరకయాతన అనుభవించి నన్ను కొట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి అరవా శ్రీధరు అనే ఎమ్మెల్యే అని పేరు స్పష్టంగా ఆమె వీడియో రూపంలో చెప్పింది, రిలేట్ చేసింది, చెబుతూ ఉన్నది. అయినా ఒక పార్టీ అధినేతగా మీరు తీసుకున్న చర్యలు శూన్యంగా ఉండకూడదు. సమాజం చూస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అండగా ఉంటామని చెప్పి వాగ్దానం చేసినటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి పవన్ కళ్యాణ్ గారు? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా క్యూని చేస్తూ అమ్మాయిలతో, రాసలీలలతో, రంజులీలలతో దొరికిపోయిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ఒక పక్క మహిళా సంఘాలు కూడా అడుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి పనులు చేసినటువంటి ఒక ఎమ్మెల్యేకో, పార్టీ ఇన్ఛార్జికో పార్టీ నుంచి డిస్మిస్ చేయిస్తే పార్టీ పరువు ఉంటుంది. డిప్యూటీ సీఎం గారు అది మీరు చేయండి. అది చేసిన రోజున పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది, పార్టీ పెద్దదవుతున్నది, పార్టీలో మీ మీద నమ్మకం ఉంటుంది. మహిళలందరూ చూస్తూ ఉన్నారు, మహిళలందరూ కూడా వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలు తప్ప పట్టించుకోరు అనుకుంటున్నారు. అవన్నీ కూడా చెరిపేసేయండి. అవన్నీ కూడా ఈరోజు మీరు తలుచుకొని ఇట్లాంటి రంజులీలలు, రాసలీలలతో దొరికిపోతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి. అప్పుడే పార్టీ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సార్ ఏం జరిగినా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటుంటే అరవా శ్రీధరు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే చేసినటువంటి పనికిమాలిన పనికి ప్రజలు, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్న సందర్భాలు మనం చూడొచ్చు. ఒక శాసనసభ్యుడు 10 మందికి చెప్పవలసిన వాడు, 10 మందికి అండగా ఉండవలసిన వాడు మహిళలతో రాసలీలలు కొనసాగిస్తూ, రంజులీలలు చేస్తూ, న్యూడ్ ఫోటోలు తీపిస్తూ, వీడియో కాల్లు చేసుకుంటూ, అతి కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఆడపిల్లలకి చెడు మార్గంలో తీసుకొచ్చినటువంటి 5 సార్లు అబార్షన్ చేయించామని చెప్పి ఆ మహిళ చెబుతున్నటువంటి మాటల కన్నీళ్లు కూడా రావట్లేదా ఎమ్మెల్యే గారు? కనీసం సామాజిక స్పృహ కూడా లేదా మీకు? ఎంత దారుణంగా మహిళల్ని హింసిస్తున్నారే, ఎంత దారుణంగా మహిళల్ని పొట్టన పెట్టుకుంటున్నారే, ఎంత దారుణంగా మహిళలు సెక్స్ పేరుతో చెప్పి, ఉద్యోగాల పేరుతో చెప్పి వేడిపిస్తూ ఉన్నారే, ఇంత దారుణంగా ఉద్యోగం తీస్తానని బెదిరిస్తూ ఉన్నారే. అంటే మీకు ఎమ్మెల్యేగా గెలిపించింది స్థానిక ప్రజలు దీనికోసమా? సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నటువంటి శాసనసభ్యులను ఒక్కసారి డిస్మిస్ చేస్తే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మహిళలు హర్షిస్తారు. థ్యాంక్ యూ.